హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మీ విక్కీ. వెల్కమ్ టు మై ఛానల్ మన ఇంట్లో యూట్యూబర్. వెల్కమ్ టు మై న్యూ వ్లాగ్. ఈరోజు మీకైతే కర్రదుంప అంటారు కదా, సేమ్ పెండ్లో అది ఇంకా జినుగులు ఎలా కూర చేయాలో మన ఆంధ్ర స్టైల్, ఓకేనా? అదంతా కూడా మీకు చూపిస్తాను. అలాగే ఈ కర్రదుంపలు అనేది మనమైతే కంచిలి సంతకు వెళ్ళాం కదా, సండే అవుతుంది కంచిలి సంత. అక్కడికి వెళ్ళేసి అయితే ఈ కర్రదుంపలు సేమ్ పెండ్లం అంటారు. సేమ పెండ్లం అక్కడి నుండి అయితే తీసుకొచ్చాము. కేజీన్నర 50 రూపాయలు అన్నారు. అయితే జినుగులు ఇంకా సేమ్ పెండ్లం కూర అయితే ఈరోజు మీకు చేసి చూపిస్తాను. అలాగే ఈ కూర రైస్తో ఇంకా చపాతీలతో అయితే చాలా బాగుంటుంది, ఓకేనా? చక్కగా అంత కూడా చూడండి, లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది ఎలా చేయాలో, ఓకేనా? చూస్తుండండి. ఫ్రెండ్స్, సేమ్ పెండ్లం ఇంకా జినుగుల కూర చేయడానికి అయితే ముందుగా మనం దుంపలు ఉన్నాయి కదా తెచ్చుకున్నాం సేమ్ పెండ్లం, వాటికైతే మీద తొక్క తీసి చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా? అలాగే ఇక్కడ జినుగులు కూడా మనకి ఎంత మనం వండుకుంటామో మనకు కావాల్సినంత జినుగులు అయితే ముందే మనం తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. అలాగే అక్కడ దుంపలు కూడా కట్ చేస్తున్నాం అనమాట, ఓకేనా? అలాగే ఈ జినుగులు అనేది ముందుగా అయితే మనము లైట్గా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. అంటే ఇప్పుడు ఈ కలర్ ఉంది కదా, లైట్గా డార్క్ కలర్ అయ్యే వరకు మనమైతే జాగ్రత్తగా అది మాడకంట కుక్కర్లోనే దేంట్లో కళాయిలోనే దాంట్లో వేసుకొని మనం లో ఫ్లేమ్ అంటే మీడియం ఫ్లేమ్లో నీట్గా దీనికైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసినప్పుడే మనకైతే మంచి స్మెల్ అయితే వస్తుంది, ఓకేనా? ఫ్రై చేసుకోకుండా మనం కర్రీ చేసుకుంటే అసలు ఆ టేస్ట్ ఏమీ బాగోదు, ఓకేనా ఫ్రెండ్స్? అందుకనే జినుగులు అనేది మనమైతే ముందుగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్, ఓకేనా? చూసారు కదా, ఇప్పుడైతే మనకి ఇది కలర్ కొంచెం చేంజ్ అయింది. ఇప్పుడు మనము ఇది ఒక థాలీలో వేరేగైతే తీసేసుకుందాం, ఓకేనా? వేరేగా తీసేసుకొని అదైతే మనం సైడ్ని పెట్టేసుకుందాం. అలాగే ఇప్పుడు దుంపలు కూడా అయితే మనకి కట్ చేసుకొని రెడీ అయిపోయి చిన్న చిన్న ముక్కలు అయితే ఇలా కట్ చేసుకోవాలి, అప్పుడే మనకి మంచి కర్రీ అయితే రెడీ అవుతుంది, ఓకేనా? ఇప్పుడు మనం ఒక కుక్కర్లో ఈ వేపేసుకున్న జినుగులు అంటే ఫ్రై చేసుకున్న జినుగులు ఇంకా ఆ దుంపలు అయితే ఒక దాంట్లో వేసుకొని మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని మనమైతే 5 సీటీలు కుక్కర్లో అయితే చేయాలి, ఓకేనా? దానికంటే ముందు దుంపలకి అయితే నీట్గా మనము కడిగేసుకొని ఆ జినుగులు ఇంకా ఈ దుంపలు రెండు కలిపి మన కుక్కర్లోన మనకు కావలసినంత లైట్గా ఉప్పు వేసుకొని ఒక 5 సీటీలు అయితే మనం చేసుకున్నాం అనుకోండి, కావాల్సినంత నీరు కూడా పోసుకొని అప్పుడు మనకి కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. ఉప్పు లైట్గా ఇప్పుడు వేసుకుందాం. ఇంకా దాని తర్వాత మనం కర్రీ చేసుకున్నప్పుడు కూడా మనం లైట్గా ఉప్పు అయితే వేసుకోవాలి, చెక్ చేసుకుని వేసుకోవాలి. ఉప్పు తక్కువ అయితే పర్వాలేదు, కానీ ఉప్పు ఎక్కువైందని మాత్రం కష్టం తినడం, ఓకేనా ఫ్రెండ్స్? ఇలాగా 5 సీటీల వరకు మనం అయితే చేసుకోవాలి. అప్పటి వరకు మనకు కావాల్సిన మసాలాలు ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా ఇంకా జీలకర్ర అదైతే మనం రెడీ చేసుకుంటాం. అలాగే మనకి కావాల్సిన ఒక మీడియం సైజు, ఓకేనా ఫ్రెండ్స్, వెల్లుల్లి, అలాగే మీడియం సైజు 2 టమాటీలు, అలాగే మీడియం సైజు 2 ఉల్లిపాయలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చి, ఇంకా కొంచెం కరివేపాకు మనమైతే దగ్గర ఉంచుకోవాలి. కొత్తిమీర వేసినా బాగుంటుంది, కానీ మేమైతే కొత్తిమీర వేయలేదు, కరివేపాకు వేసాము, ఓకేనా? ముందుగా అయితే ఉల్లిపాయలు మనం చాలా సన్నంగా అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా? మొత్తం పైన తొక్క మొత్తం తీసేసి నీట్గా కడిగేసుకొని తొక్క మొత్తం తీసేసి నీట్గా అయితే ఇలాగా 1 లెక్క మనమైతే కట్ చేసుకోవాలి. అలాగే ఈ 2 టమాటీలు ఉంచుకున్నాం కదా, ఈ 2 టమాటీలు కూడా మనం అలాగే చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? అలాగే ఈ ఉల్లిపాయలు ఇంకా అలాగే టమాటీ 2 కట్ చేసాక మనమైతే ఇప్పుడు మిర్చి కూడా చిన్న చిన్న పీసెస్లో అయితే కట్ చేసుకోవాలి, ఓకేనా? చూసారు కదా ఎలా నేను కట్ చేస్తున్నాను, అలాగే మీరు కూడా కట్ చేయండి. కర్రీ అయితే చాలా టేస్టీగా తయారవుతుంది. అంత ప్రాసెస్ మొత్తం మీకు చూపిస్తాను, ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చపాతీలతో అయితే చాలా బాగుంటుంది. అలాగే అల్లం కూడా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని, ఓకేనా? అలాగే తెల్లుల్లి కూడా ఆ తొక్కతో వేసేయచ్చు తెల్లుల్లి, ఓకేనా? 2 సార్లుగా కొట్టారనుకోండి తెల్లుల్లి మొత్తం వీడిపోతుంది. ఆ పలుకులు ఎన్ని ఉంటాయో అన్నీ కూడా దీంట్లో వేసి నీట్గా అయితే దంచేసుకొని ముద్దలాగైతే పక్కన పెట్టుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నేను మన సింహాచలం దగ్గర అక్కడ అమ్ముతుంటారు, అక్కడ నుండి అయితే తీసుకున్నాను. 200 రూపీస్ అయితే ప్రైస్ పడింది. మనకి ఏదైనా ఇలాగా నూరుకోవడానికి చాలా బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా ఎంత బాగో, మొత్తం తొక్కతో వేయిస్తాను నేను వెల్లుల్లి. అలాగే మనకి ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే ఇటు మసాలా చూసుకుంటే గరం మసాలా, కారము, పసుపు, ఉప్పు ఇంకా జీలకర్ర మనమైతే రెడీగా ఉంచుకున్నాం, ఓకేనా? ఇప్పుడైతే మనం కిచెన్కి వెళ్ళిపోదాం. చూస్తారు కదా ఫ్రెండ్స్. అలాగే తెల్లుల్లి అల్లము పేస్ట్ కూడా రెడీ.
ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఒక 5 సీటీలు చూసారు కదా ఎంత నీట్గా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనికి నీట్గా మనం కొంచెం కలిపేసుకుందాం. ఆ దుంపలు బాయిల్ అయ్యో లేదో 5 సీటీస్ అయితే చాలు, 5 సీటీలు అయితే చాలు మనకి. మొత్తం అయితే బాయిల్ అయిపోతుంది, జనుగులు బాయిల్ అయిపోతుంది, అలాగే దుంపలు కూడా బాయిల్ అయిపోతుంది. ప్లస్ మనం మళ్ళీ కూర చేసేటప్పుడు అప్పుడు కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు మనం బాయిల్ చేస్తాం కదా, అది మొత్తం సరిపోతుంది. అప్పుడు మనం నీట్గా మేము ఇది కూడా తెప్పల్లాంటిది చూసారు కదా, కళాయి, మట్టి కళాయి, ఇది కూడా మేము సింహాచలం దగ్గర తీసుకున్నాము, 250 రూపాయలు పడింది. ఓకేనా. కావాల్సినంత ఆయిల్ తీసుకొని మనం దాంట్లోనైతే జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర ఒక నిమిషం వరకు కొంచెం లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెం ఇదయ్యాక మనం దాంట్లో ఉల్లిపాయలు అయితే వేసుకుందాం. ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి అలాగే కరివేపాకు కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు వేపేసిన తర్వాత మూత అయితే పెట్టేస్తాం. ఓకేనా. ఎందుకంటే పచ్చిగా ఏవి ఉండకూడదు, అంత కూడా శుభ్రంగా ఫ్రై అయిపోయి కలర్ చేంజ్ అయిపోయి నీట్గా ఉండాలి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. గాబర్లో పచ్చిగా ఉంచేసామంటే ఏ టేస్ట్ ఉండదు, మళ్ళీ కచ్చకచ్చలు ఆడుతుంది. అలాగే ఇప్పుడు మూత పెట్టేసి 2 నిమిషాల తర్వాత తీస్తే చూడండి ఇలా అయితే రెడీ అయింది. ఇప్పుడు మళ్ళీ దీనికి నీట్గా 2 సార్లు ఇటు అటు కలిపేసాక మనం దీంట్లో ఇంకొక ఇంగ్రీడియంట్ అయితే వేస్తాం. అప్పుడే మీరు పసుపు కారం వేయడానికి కాదు, ముందైతే శుభ్రంగా ఇవి ఫ్రై అయిపోయి మనం వేసాం కదా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే కరివేపాకు. దాని తర్వాత మనం నూరుకొని ఉంచుకున్న అల్లము వెల్లుల్లి పేస్టు అది కూడా దాంట్లో నీట్గా వేసి ఒక 2 నిమిషాలు వేపాక ఫ్రై చేశాక దీనికి కూడా మనం ఒక 2-3 నిమిషాల కోసము శుభ్రంగా మూత పెట్టేసి ఉంచేస్తాం. ఎందుకంటే దీంట్లో పచ్చివాసన ఉంటుంది కదా, పచ్చివాసన పోయే వరకు అయితే మనం నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. అది ఫ్రై చేశాక మనం నీట్గా దానికైతే మూత పెట్టేస్తాం. ఓకేనా. 2-3 నిమిషాల తర్వాత మూత పెట్టేశాక తీసేసి దాంట్లో చూసారు కదా నీట్గా అయితే ఫ్రై అయిపోయింది. అప్పటికే మనకి మంచి గుమగుమ మంచి వాసన అయితే వస్తుంది మన కిచెన్లో. ఓకేనా ఫ్రెండ్స్. దీంట్లో మనం ఇప్పుడు ఇదంతా కూడా మీడియం ఫ్లేమ్ చూసారు కదా, మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను. అలాగే ఈ మట్టి కళాయిలో చేయడం ఇదే నేను ఫస్ట్ టైం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఫస్ట్ టైం అయితే నేను మట్టి కళాయిలో చేస్తున్నాను ఈ వంట, మీకు చూపిస్తున్నాను. ఓకేనా. చాలా టేస్టీగా ఉంటుంది మట్టి కళాయిలో, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే ఇప్పుడు మనం టొమాటో వేసుకొని నీట్గా అయితే ఫ్రై చేసుకుందాం. శుభ్రంగా ఫ్రై చేసుకొని దాంట్లో కొంచెం పసుపు, ఓకేనా ఫ్రెండ్స్, కావాల్సినంత పసుపు, మరీ ఎక్కువ పసుపు వేయకూడదు. అలాగే ఒక 2-3 స్పూన్లు మనకు కావాల్సినంత కారం వేసుకొని నీట్గా అయితే మనం ఫ్రై చేసుకుందాం. ఓకేనా. చూసారు కదా కారం కూడా వేసుకున్నాం. అలాగే ఇప్పుడు కొంచెం మనకు కావాల్సినంత ఉప్పు అయితే చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆ కర్రదుంప ఇంకా జనుగులు మనం బాయిల్ చేసేటప్పుడు దాంట్లో ఉప్పు వేసుకున్నాము. ఓకేనా. చాలా జాగ్రత్తగా చూసుకొని మనం దీంట్లో కూడా ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఓకేనా. చూసారు కదా ఎంత చక్కగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. జనుగుల కూర అయితే చాలా బాగుంది. మీరు పొరాటాలతో ఇంట్లో చపాతీ అయినా పొరాటా అయినా చేసుకుంటారు కదా, చాలా టేస్ట్గా ఉంటుంది దాంట్లో తింటే. ఇప్పుడు మనం లైట్గా గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా కూడా చాలా తక్కువ క్వాంటిటీ వేయాలి. ఇంకా అలాగే మన దగ్గర ధనియాల పొడి ఉంటుంది కదా, ఒక 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఇది కూడా మనం ఒక 2 నిమిషాల కోసం మూత పెట్టేసి ఉంచేద్దాం. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత చూసారు కదా మొత్తం ఆయిల్ అయితే పైకి వచ్చింది, అంటే టొమాటో మొత్తం బాయిల్ అయిపోయినట్టే. ఇప్పుడు కలిపేమనుకోండి మొత్తం ముద్ద అయిపోతుంది అన్నమాట టొమాటో మొత్తం కూడా. ఓకేనా. చూస్తారు కదా నీట్గా, అంటే అడుగు పట్టకంటే మనం చూసుకోవాలి అంత కూడా. ఇప్పుడు దీంట్లో కొంచెం ధనియాల పొడి అన్నాను కదా, ధనియాల పొడి కూడా లైట్గా వేసుకొని కొంచెంసేపు ఫ్రై చేసేసుకుందాం. ఓకేనా. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇంకా కామెంట్లో అయితే నాకు చెప్పండి కర్రీ ఎలా ఉందో. ఆ ప్రాసెస్ మొత్తం ఫ్రై చేసిన ప్రాసెస్ మొత్తం అయిపోయాక మనం కుక్కర్లో బాయిల్ చేసుకొని ఉంచుకున్నాం కదా జనుగులు ఇంకా సెంపెండ్లు కరదుంపలు, ఇప్పుడు మనం ఆ కళాయిలో అయితే వేసుకోవాలి. ఫ్రై చేసిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి కదా, దాంట్లో మనము ఈ జనుగులు ఇంకా దుంపలు వేసేసుకొని కరదుంపలు శుభ్రంగా అయితే మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత మనకి కావాల్సినంత వాటర్ అయితే వేసుకుందాం. ఓకేనా. దానికంటే ముందు మనమైతే 2 నిమిషాలు దీనికి లైట్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ మసాలా మొత్తం వీటికి తగలాలి కదా, ఈ దుంపకి ఇంకా జనుగులకి. ఫ్రెండ్స్ ఇప్పటికైతే చాలా టేస్టీగా అయితే మీరు ఈ రకంగా మీరు చేసుకుంటే చాలా టేస్టీగా అయితే మీరు చేసుకోగలరు. అలాగే రైస్తో చాలా బాగుంటుంది, అలాగే చపాతీతో ఇంకా బాగుంటుంది ఈ కూర అనేది. ఇప్పుడు మనకి కావాల్సినంత వాటర్ వేసుకొని శుభ్రంగా కలిపేసుకొని ఇంకా కావాల్సినంత ఉప్పు వేసుకొని దీనికైతే ఒక 7 to 10 మినిట్స్ మనమైతే శుభ్రం బాయిల్ చేసుకుందాం. ఓకేనా. ఎందుకంటే మసాలా మొత్తం ఆ దుంపలకి అట్లకి తగలాలి కదా, కారము ఉప్పు మళ్ళీ అలాగే పసుపు వేసాం, అలాగే ధనియాల పొడి వేసాం. ఓకేనా. ఉల్లిపాయలు టమాటీ పచ్చిమిర్చి ఇవన్నీ ఫ్లేవర్స్ కూడా
వాటికైతే పట్టాలంటే కనీసం ఒక 10 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకుందాం, బాయిల్ చేసుకుందాం. దాని తర్వాత మధ్య మధ్యన ఒక 2 నిమిషాలకి 3 నిమిషాలు ఒకసారి వచ్చి నీట్గా దానికి మీడియం ఫ్లేమ్లోనే ఇదంతా జరగాలి. హై ఫ్లేమ్లో పెడితే అడుగైతే పట్టొచ్చు కింద. చూస్తారు కదా ఫ్రెండ్స్ ఎంత బాగుందో. అలాగే మీరు కూడా చేసుకోండి, చపాతీలతో అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మన కర్రీ అయితే రెడీ. ఇలాగా ఆవిరిలు వచ్చేటప్పుడు మనకు ఆ స్మెల్ తగులితే ఆకలి అయితే ఇంకా డబల్ అయిపోతుంది అనమాట. ఓకేనా, మీరు కూడా ఇలా సేమ్ పెండ్లం ఇంకా జనుగుల కూర ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ట్రై చేసాక నాకైతే కామెంట్లో చెప్పండి ఎలా ఉందో. ఓకేనా, చూసారు కదా కర్రీ ఎంత బాగా వచ్చిందో. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేయండి, మంచి టేస్ట్ అయితే వస్తుంది. చపాతీలతో అద్భుతంగా అయితే ఉంటుంది ఇది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే నేను ఇక్కడికి కంప్లీట్ చేస్తాను. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకండి ఫ్రెండ్స్, కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా మంచి వీడియోస్ అయితే మనం తేగలం. ఓకేనా.